జై తెలంగాణ. కేటీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్వి గురుకుల పాఠ ప్రోగ్రాంలో భాగంగా బచ్చనపేట మండలంలోని కస్తూర్బా స్కూల్కు టీఆర్ఎస్వి నాయకులు రావడం జరిగింది. కానీ రావడమే కానీ ఈ గేట్ దగ్గర నుండే పోలీస్ పహారాలో కస్తూర్బా స్కూల్ ఉన్నది. ఇట్లా నిర్బంధించి ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నడుపుతారో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే తెలియాలి. ఎందుకంటే అలా లోపల అంత మంచుకున్న తర్వాత మమ్మల్ని పోనీయకపోవడానికి ఏముంటుంది అంటే లోపల ఎట్లయినా పుచ్చిపోయిన కొబ్బరికాయ ఉన్నట్టున్నది అన్నట్టు లోపల. అందుకనే ఎవరిని రానియకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు ఎట్లున్నా సరే పిల్లలు వచ్చినా సరే కానీ మేము ఇట్లే చేస్తాం మీరు అట్లే చేసుకోరు అన్నట్టుగా ఉన్నది వ్యవస్థ. ఈ వ్యవస్థను ఇలాగే చాలా రోజులు నడపలేరు. రాబోయే కాలంలో ఇప్పుడు శాంతియుతంగానే నడిపిస్తున్నాం. రాబోయే కాలంలో చూస్తారు మాది ఎట్లుంటది అనేది. రాబోయే కాలంలో మేము ఉద్యమాలు చేసి ఉన్నాం. 2001 నుండి సీమాంధ్ర నాయకులను ఎదుర్కొన్న వాళ్ళం, మన నాయకులను ఎదుర్కోలేక కాదు. ఇప్పటికి కూడా ఇంకా ఓపిక పడుతూ ఉన్నాం. మా ఓపికను పరీక్షించొద్దు. రాబోయే కాలంలో మీరు ప్రభుత్వాన్ని చక్కగా నడిపి పిల్లలకు సరైన ఆహారము అన్ని పెడితే మేము మాకు ఈ అవస్థలు ఎందుకుంటే మేము ఈ గురుకుల పాట పెట్టాల్సిన అవసరం ఏమొస్తుంది. మీరు దయచేసి ఇప్పటికైనా గురుకులాలలో కానీ పిల్లలకు పెట్టే అన్నంలో కానీ మంచి ఆహారం ఇస్తే మేము మాకు ఈ అవసరం లేదు, మాకు రావాల్సిన అవసరం లేదు. అందుకనే మీరు రాబోయే కాలంలో పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటాం. లేని పక్షంలో పిల్లల పక్షాన టీఆర్ఎస్కి పార్టీ కూడా అండగా ఉండి మేము ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం నడపాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే మేలుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ్ కేటీఆర్ గారి ఆదేశానుసారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజశేఖర్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో 33 జిల్లాలలో 33 టీములుగా మేము బీఆర్ఎస్సీ గురుకుల బాట ప్రోగ్రాం తీసుకున్నాం. గడిచిన ఈ 11 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 49 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం జరిగింది. వందలాది మంది విద్యార్థులు హాస్పిటల్లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది గురుకులాలలో? 10 ఏళ్ళు కేసీఆర్ పాలించినప్పుడు గురుకులాలలో చిన్న సమస్య రాలేదు. ఈ పేద ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు చదువుకోవాలని చెప్పేసి ఒకేసారి 1000 గురుకులాలను స్థాపించినప్పటికీ కూడా వేలాది మంది విద్యార్థులు చదువుకున్నప్పుడు కూడా చిన్న సమస్య రాలేదు. కానీ అదే ఉన్న గురుకులాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎందుకు విఫలమైంది అంటే అక్కడ ఉండే కాంట్రాక్టర్లకు సరిగా డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళు నాణ్యమైన భోజనం పెట్టకుండా తూతూ మంత్రంగా భోజనాలు పెట్టడం వల్ల విద్యార్థులు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయి చనిపోవడం జరుగుతుంది. దానిలో భాగంగా గౌరవ్ కేటీఆర్ గారు గురుకులాలలో అసలు సమస్యలు ఏం జరుగుతున్నాయి, పిల్లలకు సరైన వసతులు ఉన్నాయా లేవా, పిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు వస్తున్నాయా లేవా, స్కూల్ యూనిఫామ్ ఇచ్చిరా లేదా, లేదనుకుంటే అక్కడ వాతావరణం పరిశుభ్రంగా ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడం కోసం మేము వస్తే ఇక్కడ పోలీసుల పహారీలో మమ్మల్ని నిర్బంధించడం జరుగుతుంది. కాలు కూడా అడుగు పెట్టకుండా మెయిన్ గేట్ దగ్గరనే లాకేసి మమ్మల్ని ఎవరిని లోపలికి పంపించకుండా పోలీసులు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మేము ఏం చేస్తున్నామని సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఫార్వర్డ్ చేయండి అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇద్దామంటే కూడా పిల్లలతోటి ములాఖత్ అవ్వడానికి ఇక్కడ ఉండే పోలీసులు మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు. అంటే లోపల మాత్రం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు బయటికి వెళ్లకుండా పిల్లలు ఇంకా రాని ఇబ్బందులు పడాలన్న విధంగానే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. అంటే ఈ పిల్లలు చనిపోవాలని చూస్తున్నారా? గతంలో ఒక్కొక్క పేద విద్యార్థి మీద 1,25,000 ఖర్చు పెట్టిన కేసీఆర్ గారు అదే విధానాన్ని ఎందుకు అవలంబించలేకపోతున్నాం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పేద విద్యార్థులు ఇంకా ఎన్ని రోజులు ఇట్లాంటి ఇబ్బందులు పడాలి, ఇంకా ఎంతమంది చనిపోవాలి, అసలు గురుకులాలా లేదనుకుంటే చనిపోవడానికి ఎన్ని కారణాలు ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయో తెలుసుకుందామంటే వెళ్లకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ అని చెప్పేసి మా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరపున హెచ్చరిక చేస్తున్నాం.